సో ఇప్పుడు మనం చూడబోయేది గోల్డెన్ టిష్యూ పట్టు అంటారు. చాలా రీజనబుల్ ప్రైస్ ఉంటుంది. టిష్యూ పట్టు ఈ విధంగా ఉంటుందా? ఇది వచ్చి పళ్ళులో మెయిన్ వర్క్ బుటీస్ వస్తాయి, పెద్ద పెద్ద 3 బుటీస్ వస్తాయండి. ఇది పేస్టల్ పింకా, పేస్టల్ కలర్. మొత్తం బ్యాక్గ్రౌండ్ వచ్చి మీకు మొత్తం అంతా టిష్యూ వస్తుంది. అంటే గోల్డెన్ ఫుల్ గోల్డెన్ వర్క్ నచ్చే వాళ్ళకైతే చాలా బాగా ఉంటుంది. నచ్చేస్తుంది. అసలు ఇది రిసెప్షన్ మామూలుగా సారీస్ లేదు. అంటారు. ఇవి చాలా రిచ్ గా ఉంది. రేట్ కూడా చాలా రీజనబుల్ గా ఉంటుంది. 25. అండ్ బార్డర్స్ వచ్చేసి రెడ్ అనొచ్చు కదా మనం. బ్రిక్ కలర్ బార్డర్ వస్తుంది. బ్రిక్ కలరా? బ్రిక్ అండి. సో ఇది బ్రిక్ కలర్ బార్డర్ లో చిన్న చిన్న ఫ్లవర్ డిజైన్స్, క్రాస్ డిజైన్ వస్తుంది. ఇదంతా చీర మొత్తం క్రాస్ క్రాస్ డిజైన్ వస్తుంది. మొత్తం గోల్డ్ వస్తుంది. లైట్ వెయిట్ పట్టు. పళ్ళు కూడా డిఫరెంట్ గా ఉంటుంది. పళ్ళు చాలా డిఫరెంట్ గా ఉంటుంది. పళ్ళు కూడా హైలైట్ గా ఉంటుంది. ఇది పేస్టల్ కలర్ మధ్యలో మనకు పింక్ పేస్టల్ కలర్ లో మనకు పళ్ళు ఇచ్చారు. 3 బుటాస్ ఇస్తాడు పళ్ళులో. బ్లౌజ్ వచ్చి మీకు ఇలా వస్తుంది. సెల్ఫ్ డిజైన్ వస్తుంది. గోల్డ్ వేసుకోవచ్చు, లేకపోతే మనం గోల్డ్ కి వెళ్ళిపోవచ్చు. గోల్డ్ కంప్లీట్ కావాలంటే మీకు గోల్డ్ కూడా కలర్ బ్లౌజ్ అన్న ప్రిఫర్ చేయొచ్చు. డార్క్ వర్క్ బ్లౌజ్ వేసుకుంటే హైలైట్ గా ఉంటుంది. ఓకే. సారీ రేట్ వచ్చి చాలా రీజనబుల్ గా ఉంటుంది. ఎంత? 25 అండి. 2500 దీని కాస్ట్. చూడండి అసలు ఎంత బాగుందో, రిచ్ గా బాగుంది. చాలా బాగుంటుంది సారీ. టెంపుల్ కి మంచిగా, అంటే మీరు బయటికి ఫంక్షన్స్ పూజలు కాట్లకి బాగుంటుంది. మ్యారేజెస్ లో కూడా కట్టుకోవచ్చు. మీకు హైలైట్ గా ఉంటుంది. అవును, చాలా హైలైట్ అనిపిస్తుంది. సేమ్ 20,000 లో వస్తాయి. దాంట్లోనే సెమీ పట్టులో తయారవుతుంది. ఓకే, సేమ్ మనకు 20,000 లో ఒరిజినల్ పట్టు. ఇది సెమీ పట్టు. దాంట్లో అంటే మనకు వెయిట్ డిఫరెన్స్ కూడా ఉంటదేమో కదా? అది కూడా లైట్ వెయిట్ వస్తుందండి. ఓకే. 20,000 అనేది హ్యాండ్లూమ్ చేతి. ఇప్పుడు ఇది స్కిన్ ఫ్రెండ్లీ ఉంటుంది అంటారా? కొంచెం బాడీకి అటాచ్ అయ్యి ఉంటుంది మీకు. ఓకే. ఎక్కువగా నిలబడడం అదే ఉండదు. సో ఈ పేస్టల్ పింక్ కాంబినేషన్ అండ్ అలాగే గోల్డెన్ కాంబినేషన్, బ్రిక్ కలర్ బార్డర్, ఈ కాంబినేషన్స్ అన్ని కూడా అదిరిపోయాయి అసలు. ఈ చీరకి కట్టి మాత్రం అసలు మామూలుగా ఉండదు. సూపర్గా ఉంది. బాగుందండి. చాలా రిచ్ ఫీలింగ్ వస్తుంది నాకు. ఆ కెమెరాలో నేను ఎలా కనిపిస్తున్నాను నాకు తెలియదు. రిచ్గా ఉంది ఫీలింగ్ అయితే. చాలా బాగుంటుంది సారీ. యా, ఓకే.